హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వ్లాగ్ చూశాక చాలామందికి మా అమ్మ వాళ్ళ గుర్తుకొస్తుంది, విలేజ్ చాలా బాగుంది అంటూ మంచి మంచి కామెంట్స్ పెట్టారండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజుటి వ్లాగ్ అయితే ఆ రోజు కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇక ఆ రోజు సార్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాక భోజనం చేసేసుకొని ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యాము. ఈలోగా మళ్ళీ మా అమ్మ పని పెట్టుకుంది ఇక్కడ. ఇంకా ఇంట్లో ఈ రాగి పిండి ఉందంట, రాగి వడలు చేస్తానమ్మా తీసుకెళ్ళండి అని చెప్తుంది. అసలే నీకు కాలు బాగాలేదమ్మా, ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నావు ఇప్పుడు వద్దు అంటే ఇంకా ఆమె ఊరుకోదు. ఎప్పుడో పండగ ముందర చేసాము, పిల్లలు తింటారు, నేను కలిపిచ్చేస్తాను మీరు చేసుకోండి అని చెప్పి కలుపుతూ ఉంది ఇక్కడ. ఇంకా ఇది కొబ్బరి వడలు చేస్తాను చూడండి, మనం బియ్యం పిండితోటే అదే విధంగా అనమాట. కాకపోతే ఇంకా వట్టి రాగి పిండి వేస్తే ఏంటంటే చాలా గట్టిగా వస్తాయి అనేసి అమ్మ ఇక్కడ బొంబాయి రవ్వని కాస్త నీళ్ళలో నానపెట్టి కలిపింది. నేను వివరంగా ఒక చిన్న షార్ట్ అయితే వదులుతానులేండి దీని గురించి. ఇంకా కొబ్బరి అవన్నీ తురిమించేసాను. ఇంకా బెల్లం నీళ్ళు కాస్త కరగబెట్టేసి వడకట్టి కలుపుతా ఉంది అమ్మ ఇక్కడ. ఇంకా ఎంత వద్దని చెప్పినా విందనమాట, కాసేపు కూడా రెస్టే తీసుకోదు. ఇంకా పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదండి, కొంచెం ఏవో సమస్యలు ఉంటాయి కదా, ఈ బీపీలని షుగర్లని. పైగా ఒక ఏజ్ వచ్చాక మనకి లేడీస్లో కాల్షియం ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి కదా, ఇంకా కాళ్ళు నొప్పులు ఇవన్నీ కొంచెం ఉంటాయి. ఇంకా అయినా సరే ఈ పెద్దవాళ్ళకి ఏంటంటే బిడ్డలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి, పంపాలి అని ఉంటుంది కదా. ఇంకా ఇవన్నీ చాలవన్నట్టు మళ్ళీ ఈవినింగ్ పచ్చెనపప్పు నానబెట్టిందనమాట వడలు చేసి పెట్టాలని చెప్పి. ఇంకా అదే చూస్తూ ఉన్నాను అక్కడ, ఎందుకమ్మా ఇవన్నీ చేస్తూ ఉన్నావని. ఒక వాయి వేసి చూపిస్తాను ఎంతవరకు కాలాలో అని చెప్పి, తర్వాత మీరు చేసేసుకోండి అని చెప్పి చెప్తుంది ఇక్కడ. అంటే ఈ రాగి పిండి కాస్త ఎర్రగా ఉంటుంది కదండి, బాగా ఎంతవరకు కాలేయలేదో మనకు అర్థం కాదు కొంచెం. ఇంకా కొంచెం బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ చేసేసుకొని ఇంకా బాణాల నిండా వేసేసుకోమంది. ఇట్లా తీసినప్పుడు ఏంటంటే కాస్త ఎర అయినట్టు కొంచెం పగుళ్ళు లాగా వస్తాయి కదా, అప్పుడు కాస్త అది బాగా కుక్ అయినట్టట. ఈ రాగిపిండి ఏంటంటే కొంచెం బయటకు తీసాక కూడా ఆ హీట్కి ఇంకా బాగా ఉడుకుతాయి అన్నమాట. అందుకని ఆ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి అని ఇంకా ఒక వాయి వేసి చూపించేసి ఇంకా అమ్మ అప్పుడు అన్నం తింటుంది. మేమైతే ఇంకా ముందర తినేసామండి. ఉదయాన్నే నేను జావ దాగెళ్ళాను, ఇంకా సింధు అయితే అసలు ఏం తినకుండా వచ్చేసింది ఆ రోజు. పొద్దున్నే పిల్లలు పంపించేసి ఇంకా అప్పుడు బయలుదేరి వస్తే కానీ ఇంకా మేము వచ్చేసరికి 11:30 అలా అయిందనమాట. ఇంకా అమ్మ ఇప్పుడు తింటున్నారు. అమ్మ నాన్న ఇద్దరు రెడ్ రైస్ తింటారండి. ఆ రెడ్ రైస్ నాన్న ట్రై చేశారనమాట. ఆన్లైన్లో ఒక 5 kgs బ్యాగ్ బుక్ చేస్తే అన్న విత్తనాలు ఒక చిన్న పాతిలో ట్రై చేశారు, చాలా బాగా పండింది. అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ అవి ఏమి వేయకుండా నాన్న పండించారు. ఇంకా మాకు కూడా అవే పంపిస్తారు, కాకపోతే మా ఇంట్లో అందరికీ ఆ రెడ్ రైస్ ఎక్కదనమాట. ఇంకా అందుకని నేను కొంచెం దోశలు అలాంటి వాటికి ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక పిచ్చుకని గమనించారండి, అది పిచ్చుకలు పుట్టున్నాయని చెప్పాను కదా, బుజ్జు పిచ్చుకలు. ఆ గూట్లో నుంచి ఆడపిచ్చుక ఇక్కడ వరకు వస్తే మగ పిచ్చుక బయట నుంచి వాటికి ఆహారం తీసుకొచ్చి దానికి ఇస్తుంది. అది మళ్ళీ తీసుకెళ్ళి వాటి బిడ్డలకు పెట్టుకుంటుంది అనమాట. భలే గమ్మత్తుగా అనిపించింది అలా చూస్తూ ఉంటే. అసలు మామూలుగా అమ్మ ఇవి డే అంతా ఉంటాయి పాప, నైట్ అస్సలు ఉండవు. కానీ ఇవి పుట్టినప్పటి నుంచి అసలు నైట్ కూడా వెళ్ళట్లేదంట, ఇంట్లోనే ఉంటున్నాయంట. నైట్ అంతా కూడా తిరుగుతూ ఉంటాయంట, వాటికి ఏదో ఒక ఆహారం పెట్టాలి అని చెప్పి ఎతుకుతూ ఉంటాయి. ఇంకా అందుకని నేను అక్కడక్కడ నూకలు వేసి పెడుతున్నాను, అవన్నీ పెడతాయని అని చెప్తుందమ్మ. కానీ ఆ మగ పిచ్చుక బయట నుంచి ఏంటంటే ఇవి చిన్న చిన్న పురుగులు వాటిని తీసుకొచ్చి ఇస్తుంది దానికి. అంటే వాటి ఆహారం వాటికి ఉంటుంది కదా, దేవుని సృష్టి అసలు ఎంత బాగుందో అసలు అలా చూస్తూ ఉంటే. ఇక ఈవినింగ్ అయిపోయాక ఇక్కడ సింధు మసాలా కూడా వేస్తూ ఉంది. ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళని తీసేసుకుంటా త్వరగా చేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే మన ఊరు 1.5 hours అని చెప్పాను కదండి, అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి. రాను పోనే మాకు 3 hours జర్నీలోనే పోద్ది అనమాట. ఇంకా ఉండేది కాసేపు టైమే. అందుకే ఎప్పుడైనా ఒక 2 days ఉండేలాగా వెళ్తే బాగుంటుంది. కానీ ఆ రోజుకి ఆ రోజు అంటే అంత ఉరుకులు పరుగులుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ చూడండి ఇంక అన్నీ సర్దేస్తూ ఉంది ఇక్కడ, ఎవరి వాళ్ళకి పెడతా ఉందనమాట.
ఇక్కడ చెరొక పని చేసుకుంటా ఉన్నాము. సింధు ఏమో ఇంట్లో బయట అంతా చిమ్ముకుంటూ వెళ్ళిపోయింది. ఇక 4 గిన్నెలుంటే కడిగేస్తూ ఉన్నానండి. ఇంకా మేము వెళ్ళిపోయాక కాస్త అమ్మ రిలాక్స్ అవుతుంది అనేసి. మామూలుగా అయితే పగలు కాసేపైనా పడుకునే అలవాటు ఉందన్నమాట అమ్మ వాళ్ళకి. ఇక మేము ఉండేసరికి పాపం ఈ పని ఏదో ఒకటి చేస్తూ ఉంది కదా, ఎప్పుడు వచ్చి వెళ్తున్నా ఇంక ఈవినింగ్ ఇవన్నీ చేసి పెట్టి వెళ్తామన్నమాట. ఇంకా గ్యాస్ కట్టు అవన్నీ తుడిపిచ్చేసి ఇంకా టీ టైంకి ఎన్ని పనులున్నా ఎంత హడావుడున్నా టీ పడాల్సిందే అండి. టీ పిచ్చుండే వాళ్ళకి ఇంకా స్వచ్ఛమైన మా బర్రె పాలతో టీ పెట్టుకొని తాగుతున్నాం ఇక్కడ. ఇంకా ఇక్కడ బాబాయ్ ఇందాక మసాలాడలు తినేటప్పుడు వచ్చాడనమాట. ఇంకా కాసేపు పలకరిచ్చేసి మళ్ళీ వస్తాను నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతకీ రాలేదు. కాసేపు చూసి ఇంకా రాలేదనేసి ఇంకా మేమే వెళ్ళాము. ఇప్పుడు చూస్తున్న ఇల్లు అయితే చిన్న బాబాయ్ వాళ్ళ ఇల్లండి. ఇంకా లాస్ట్ టైము చెల్లి పెళ్ళి వీడియోస్ పెట్టున్నాను కదా, ఈ బాబాయ్కి 2 పాపలు. పెద్ద పాప మ్యారేజ్ అయిపోయింది. ఇంకా తను హైదరాబాద్లోనే వర్క్ చేసేది, ఫ్యామిలీ కూడా అక్కడే అనమాట. ఇంకా చిన్న పాప వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంకా చిన్నగా డోర్ ఓపెన్ చేసి చూస్తే కాల్లో ఉంటాను. ఇంక సరే అని తను డిస్టర్బ్ చేయకుండా ఇంకా బయట మొక్కలు చూసుకుంటా ఉన్నాం. ఇక్కడ పిన్నమ్మ బాబాయ్ 2 తోటలోకి వెళ్ళున్నారనమాట. ఇంకా తోటలో పని జరుగుతూ ఉంది. పెద్ద పిన్నమ్మ ఎవ్వరు లేరు ఇళ్ళ దగ్గర. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఆ వెనకాల సైడ్ ఇల్లు కనిపిస్తుంది కదా, అది అమ్మ వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం. అదే ప్లేస్లో ఒకప్పుడు 4 గదులు ఇల్లు, రేకులు ఇల్లు ఉండేదండి. 2 పంచలు అటు ఇటు. 50 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అనమాట అది. అందులోనే అందరం కలిసి ఉండేవాళ్ళము. రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఇంకా అది బాగా డౌన్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే రోడ్లు వేసాక ఇంకా పురుగు బుట్ట వస్తు చేరుతున్నాయని చెప్పి ఇంకా ఇల్లు కూలగొట్టేసి ఇంకా ఆ ప్లేస్లో అమ్మ వాళ్ళు కట్టుకున్నారు. అంటే నాన్న పెద్ద కదా. ఇక ముందు వైపు ఇప్పుడు పిన్నమ్మోళ్ళు చూపిస్తున్నాను చూసారు ఇల్లు, ఆ ప్లేసు ఇంకా ముందుకు కొంచెం ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ మొత్తం కూడా బర్రెలు, ఆవులు, ఎద్దులు అవన్నీ ఉండేదన్నమాట అంతకుముందు. అవన్నీ కట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ తీసేసారులేండి. అన్నీ మెయింటెనెన్స్ చేయలేక తీసేసుకుంటూ వచ్చారు. కొన్ని బర్రెలు ఉంచుకోన్నారనమాట. ఇంకా నేను నిన్న కాకరకాయలు కోసిన వీడియో చూపించాను కదా, అక్కడ కట్టేసుకుంటున్నారండి. అక్కడ కూడా ఒక ప్లేస్ ఉందన్నమాట అమ్మ వాళ్ళకి. ఇంకా ఇప్పుడుండే ప్లేసు బాబాయ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి పిన్నమ్మ ఎన్ని మొక్కలు వేసేసిందో. అంతకుముందు పాతింటి దగ్గర కూడా తూర్పు వైపు చాలా ప్లేస్ ఉండేది మాకు. అక్కడ కూడా చాలా మొక్కలు పెట్టుండేది. ఊర్లోకి మొక్కల అబ్బాయి వస్తే 30 వంతు పిన్నమ్మే గునేస్తూ ఉంటుంది మొక్కలు, కుండీలు అన్నీ కూడాను. ఇంకా అందరూ నవ్వి ఆట పట్టిస్తూ ఉంటాం, అబ్బాయి నువ్వే బతికిచ్చేస్తున్నావు అని చెప్పి. ఇటువైపు అంతా ఇంకా గచ్చుండేసరికి ఇంకా కుండీల్లో పెట్టిందనమాట. ఒక్కొక్కళ్ళ చేతితో మొక్కలు పెడితే కూడా భలే బతుకుతాయండి. ఇంకా బాగా మెయింటెనెన్స్ చేస్తుంది మొక్కల్ని. ఇల్లు కూడా నీట్గా పెట్టుకో ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ నీట్గా చూపిస్తానండి. ఇంకా బాబాయ్ పిన్నమ్మ రాలేదనమాట అప్పటికి. ఇంకా సరే ఈ లోపల ఇంకా బయట ఇవి గోరింటాకు చెట్టు ఉంటే అవి కోసుకుంటా ఉన్నాము. ఈ గోరింటాకు ఏంటంటే నేను ఆయిల్ కాచి పెట్టుకుంటాను కదా, ఆముదం, కొబ్బరి నూనెవి ఇంకా వాటిల్లో వేస్తానన్నమాట. ఇంకా ఎలాగో వచ్చాను కదా ఇవన్నీ తీసుకెళ్దామని వచ్చాను. ఇలాగ పిన్నం కూడా వచ్చేసింది. ఇంకా ఇది ముద్ద మందారాలు ఉంటాయి చూసారా, అప్పటి కాలంలో పూసేవి చూడండి ముద్ద మందారాలు. ఆ పువ్వులు మాత్రమే వేస్తానన్నమాట నేను ఎక్కువగా. వాటి ఆకులు అవన్నీ తీసుకెళ్తానన్నమాట ఇక్కడి నుంచి. ఇంకా సింధు అన్నీ ఇద్దరం కలిసి కోస్తూ ఉన్నాము. ఈ కలబంద మొక్క అయితే చాలా సంవత్సరాల నుంచి ఉందండి అమ్మ వాళ్ళ ఇంట్లో. 2 కుండీల్లో పెంచున్నారనమాట. ఇలాగే ఉంటుంది. ఇంకొక వైపు పెట్టున్నారు అవి. ఇక నాన్న పాతిల్లు ఉన్నప్పటి నుంచి కూడా 2 మొత్తలు అటు ఇటు పెట్టుండేవాళ్ళు అనమాట. మా నాన్నగారికి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి మొక్కలంటే. ఇంకా బస్సు పైకి వెళ్ళింది, అది రిటర్న్ అయ్యి వచ్చేస్తుంది అనమాట ఒక 1/2 అవర్లో. ఇంకా హడావిడిగా అమ్మ అన్నీ సర్దేసింది అనమాట. ఏంటేంటో అవన్నీ మనకి తక్కువ కాస్ట్కి దొరికేవైనా సరే వాళ్ళు ప్రేమతో బిడ్డలకి ఇస్తూ ఉంటారు. ఆఖరికి కరివేపాకు కూడా పెట్టేస్తూ ఉంటుందమ్మ. ఇంకా నాన్న పొలం దగ్గరికి వెళ్ళేసి వచ్చాడు పొద్దున్న. ఇప్పుడేమో తోటలోకి వెళ్ళేసి వచ్చారనమాట. పొలం కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది, అంటే వరి పొలము. వేరుశనగ తోట మాత్రం ఊరికి దగ్గరలోనే ఉంటుంది. ఇదిగోండి మా బాబాయ్ కూడా వచ్చేసారు. ఇప్పుడంటే వెళ్ళే టైంకి ఉంటున్నారు, కానీ ఒక 7 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నేను ఇంక బయలుదేరి ఇంక ఊరు వెళ్తున్నాను అనగా అప్పుడు దాకా ఉండి అప్పుడే మాయమైపోయాడు అనమాట మా బాబాయ్. ఏంటంటే ఇంక నేను రిటర్న్ అయ్యి వెళ్తుంటే కొంచెం ఎమోషనల్ అయిపోతాడు లాస్ట్. బాబాయ్ అసలు ఇంకా ఏడ్ చేస్తాడనమాట.
అప్పుడు నేను హైదరాబాద్లో ఉండేదానిలేండి, పిల్లలతో కొద్ది రోజులు ఉండి వెళ్తుంటే బాధ అనమాట వాళ్ళకి వెళ్ళిపోతున్నానని. బాబాయ్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అంత ప్రేమగా చూసుకున్నారో లేదో కానీ నన్ను అన్నని చాలా ప్రేమగా చూసుకున్నారండి. అమ్మ నాన్న మ్యారేజ్ అయ్యే టయానికి వాళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలు అనమాట. ఇంకా ఆ తర్వాత ఆ ఇంట్లో మేము పుట్టాక మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇప్పటికి కూడా అంతే ప్రేమతో ఉంటారండి. అది ఎప్పటికీ అలాగే ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఇక మేము బయలుదేరేసి వచ్చేసాము. బస్ ఎక్కించే వరకు కూడా అందరూ ఉంటారు. ఇంకా రిటర్న్ అయ్యి వచ్చేసామన్నమాట. ఇంకా సింధుకి నాకు అమ్మ అన్నీ ఎవరి వాళ్ళకి ప్యాక్ చేసి పెట్టేసింది. ఇదిగోండి ఈ మందార ఆకులు, ఈ మందార పువ్వుని చూసారా, ఒకప్పుడు ఇదే పువ్వు ఉండేది కదా, తర్వాత మనకి కలర్స్ రెక్క పువ్వులు అన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు ముద్ద మందారం అనమాట అది. ఇంకా ఒకటే పువ్వు నింది అన్ని పటాలకు పెట్టేస్తున్నారు అమ్మ పిన్నమ్మ పటాలు తెచ్చిస్తానని చెప్పింది. ఎందుకు పిన్నమ్మ, ఈ మొగ్గలు ఉన్నాయి చూసారా, అవి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ డేకి విచ్చుకుంటాయిలే అనేసి ఇంక కలబంద, గోరింటాకు ఇంక ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇంక కరివేపాకు ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా, ఇంకా ఆయిల్ కాచినప్పుడు చూపిస్తానులేండి. ఇంకా ఎవరి వాళ్ళకి వడలు ఇవన్నీ పెట్టేసిందనమాట. ఇంకా పనగంటాకు కూడా మేము ఎక్కడ నిర్లక్ష్యం చేసి పక్కన పడేస్తామని చెప్పి తురిమేసి మరీ పెట్టద్దనమాట అమ్మ. ఇంకా ఈజీగా కుక్ చేసుకుంటారు కదా అనేసి. ఇంకా మసాలా వడలు మేము తింటే సరిపోద్దా, పిల్లలు కూడా తినాలని చెప్పి వాళ్ళకి సపరేట్గా ప్యాక్ చేసి పెట్టిందనమాట. ఇంక ఈ కాకరకాయలు ఈసారి పొడి కొట్టుకుందాము అనుకుంటున్నాము. పొడైనా ఊరగాయైనా పెట్టాలి అనుకుంటున్నాం అనమాట. మా వైపు అయితే మేము కాకరకాయ పొడి అంటూ పెద్దగా చేసుకోమండి. ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాం కదా, మనం కూడా చేసుకుందాము సింధు అని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం కాసేపు. బాగుంటుంది అంటున్నారు, ట్రై చేద్దాం మనం కూడా అనుకున్నాం. మళ్ళీ లేతగా తొందరగా కుక్ అయిపోతున్నాయండి, ఎంతైనా ఫ్రెష్గా పండినవి కదా, ఎటువంటి మందులు లేకుండా. అదండి ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఉంటానండి. థ్యాంక్ యూ.